ఆమె ఇంకా తెలిసి తెలియని పిల్ల. నీ కడుపున పుట్టిన కూతురు సుఖపడాలని నువ్వు కోరుకుంటున్నావే, ఇంకొకడికి పుట్టిన కూతురు వాడు మాత్రం కోరుకోడా సుఖంగా ఉండాలని? దానికి తగిన పరిణితి నువ్వు చూపించద్దా? నీ కూతురు కన్నా ఎక్కువ సంతోషంగా ఆమెను తీసుకురావద్దా? ఇంటి పేరు వదిలిపెట్టేసిందే, గోత్రం వదిలిపెట్టేసిందే, పిచ్చి పిల్ల అందరినీ వదిలిపెట్టేసిందే, కొడుకు చిటికిన వేలు పట్టుకుని నీ ఇంటికి వచ్చేసింది. తను కష్టపడి పునర్జన్మల నిత్తురంతా పోగొట్టుకుని పిల్లాన్ని కంటే ఎత్తుకుని తీసుకొచ్చి మామయ్య గారు మీ మనవడని నా చేతుల్లో పెట్టింది. నా ఇంటి పేరుకు మనవడు, నా వంశానికి మనవడు, నా మనవడు అంటున్నాను. ఆడపిల్ల తండ్రి పేరుకు పాపం నా మనవడన్నా ఆయన ఇంటి పేరు ఉందా, ఆయన గోత్రం ఉందా? నా ఇంటి పేరు నా గోత్రం, నా కోడలుగా అలా నిలబడిపోయిందే నా ఇంటి కోసం. నన్ను ఎవరైనా ఒక్క మాట అంటే నిన్నగాక మొన్న వచ్చిన పిల్ల మా మామయ్య గారిని అంటారా అని పొడి చేసుకుంటోందే. అంతటి ప్రేమైకమూర్తి. ఆ పిల్ల క్షేమంగా ఉండాలని నువ్వెందుకు కోరుకు నీ కొడుకుతో మాట్లాడవు? ఎందుకు బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు అమ్మా నాకు మంచి కోడలు వచ్చిందని ఒక్క మాట ఎందుకు అనలేవు? ఇంత వయసు వచ్చి నువ్వు